రైట్, ఇక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎన్నికల వాతావరణం దగ్గరికి వచ్చేసరికి పాత చింతకాయ పచ్చడి మాదిరిగా అక్కడి నేతలు ఇక్కడికి రావడం, ఇక్కడి నేతలు అక్కడికి రావడం సర్వసాధారణంగా చూస్తుంటాం. ఇక జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెళ్ళు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లోకి వెళ్ళి హడావిడి చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే తాజాగా ఆమె ఇక కాంగ్రెస్ పార్టీలో నుంచి ఒక భారీ బహిరంగ సభను పెట్టడం, దానికి తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించడం. ఎందుకంటే ఇద్దరం కాంగ్రెస్ పార్టీ కదా, గట్టిగా మాట్లాడితే బాగుంటుంది, క్రేజ్ బాగా వస్తుంది అనుకున్నారు, ఇంకోటి అనుకున్నారు. ఇక రేవంత్ రెడ్డి కూడా రావడం జరిగింది. తాజాగా షర్మిల మాట్లాడిన అనంతరం రేవంత్ రెడ్డికి మాట్లాడమనే అవకాశం ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం వేదికగా ఇదంతా జరుగుతుంది. ఇక దీనిపై రెచ్చిపోయాడు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి లేదు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆంధ్రాకు రావడం ఏంటి, ఆంధ్రాలో అడుగుపెట్టి గట్టిగా అరవడం ఏంటి? వైఎస్ సంకల్పం నిలబెట్టే వారే నిజమైన వారసులట. రాజకీయాల గురించి మాట్లాడడానికి వచ్చిన ఈ పెద్ద మనిషి వారసులు ఎవడవుతాడో అనేది చెప్పడం మాత్రం చాలా దారుణం, చాలా విడ్డూరం. వైఎస్ ఆశయాలు మర్చిపోయిన వాళ్ళు వారసులు కాలేరట. నువ్వు కొత్త రాజ్యాంగం రాసావా రేవంత్ రెడ్డి అంటున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వాస్తవానికి అడ్డంగా డబ్బుల కట్టతో దొరికిన దొంగ ఎవడైనా ఉన్నాడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాజకీయ నాయకుల్లో అంటే ఈ ముఖ్యమంత్రి పేరు చూపించు రేవంత్ రెడ్డి. డబ్బులు పంచుతూ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష హోదాలో నీచుడు చంద్రబాబు నాయుడు, ఆ నీచుడు పక్కకు ఘోరాతి ఘోరంగా నిలబడి డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిన వ్యక్తి చంద్రబాబు పక్కన రేవంత్ రెడ్డి. కాలం కలిసి వచ్చిందో ఇంకోటో ఇతర పార్టీలోకి వెళ్ళో గట్టిగా అరుస్తాడు, మాటల బలం ఉంది కాబట్టి ఏదో ముఖ్యమంత్రిగా త్రుటిలో తప్పిన బాణం మాదిరిగా ముఖ్యమంత్రి అయిపోయిన రేవంత్ రెడ్డి ఈరోజు ఆంధ్ర గడ్డ మీదకి వచ్చి వైఎస్ ఆశయాలు మర్చిపోయిన వాళ్ళు వారసులు కాలేరట. అసలు వారసులు గురించి నీకెందుకయ్యా సామి? దొంగల మాదిరిగా చంద్రబాబు జత కట్టి మీరందరూ కూడా చంద్రబాబు గారు ఏ భజన అయితే చెప్తున్నాడో అదే భజనకు నిజాలు వచ్చేటట్టుగా మీరు మాట్లాడిన విధానానికి ఇక్కడ ఏపీ ప్రజలు ఉంచుతున్నారు మీ ముఖాలపై. షర్మిల గారి గురించి అసలు ఎవడు కూడా 1% కూడా ఆలోచించడం లేదు ఏపీ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఒక నిక్కచ్చిగా నిలబడి ప్రజల కోసం నిలబడి ఎంతమంది ఈ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టింది అన్నాడు. ఈ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చింది. ఆనాడు మీకు కళ్ళు కనిపించలేదు. ఈ పొద్దుదాకా చంద్రబాబు పక్కన ఉండి జై కొట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మాత్రం చంద్రబాబును ఒక్క మాట అనకుండా చాలా జాగ్రత్తగా ఎవరిని ఎక్కడ ఏమనాలో పక్కా ప్రణాళికతో స్పీచ్ రాసుకొని వచ్చి రేవంత్ రెచ్చిపోతున్నాడు. 10 ఏళ్ల నుంచి రాష్ట్రం నాశనమైందట. మరి గడిచిన 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్నదేవుడు చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేశాడు కదా. ఆ మాట అనకుండా రేవంత్ రెడ్డి చంద్రబాబు వల్ల ఒరిగింది ఏమీ లేదు, చంద్రబాబు రాష్ట్రాన్ని నాశనం చేశాడు అనేది అయితే చెప్పకనే చెప్తున్నాడు. గడిచిన 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఇది మేము చెప్పేది కాదు, కేంద్ర లెక్కలు చెబుతున్నాయి, కేంద్రంలో ఉన్న డాటా చెబుతుంది. ఈ డాటా అందరికీ తెలిసిందే, కానీ వీళ్ళు ఒప్పుకోరు. కూతలు కూయడం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో కాంగ్రెస్ సభ పెట్టిందట. అసలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెలంగాణలో పార్టీ పెట్టేటప్పుడు షర్మిలకు గుర్తుకు రాలేదా? 2 తెలుగు రాష్ట్రాల్లో ఢిల్లీని శాసించిన వాళ్ళు ఉన్నారా అని ఈయన ప్రశ్నిస్తున్నాడు. ఢిల్లీకి వెళ్ళి వంగి దండాలు పెట్టడం తప్ప మరొకటి వచ్చా అంటున్నాడు. నిజంగా అసలు కొంచెమైనా రేవంత్ రెడ్డి గారికి ఏమైనా ఉందా? ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నిర్ణయమైనా ఢిల్లీ గడపలు తొక్కకుండా తీసుకునే దమ్ము ధైర్యం మీకు ఉందా అంటున్నారు ఇప్పుడు అందరూ కూడా. ఆ ధైర్యం వీళ్ళకి లేదు. దగ్గిన తుమ్మిన చివరకు కిందికై గాలిపోయిన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి పరిగెత్తాల్సిందే. ఆ పెద్దల అధిష్టానం ఏమి చెబితే అది ఆచరించాల్సిందే. కీళ్ళ బొమ్మల మాదిరిగా ఇక్కడ నిలబడి గొంతెత్తి గొంతు గట్టిగా ఉందని అరిస్తే భయపడతాడు ఎవడైనా? అది ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాలోకి వెళ్ళి నువ్వు మాట్లాడుతున్నావు. ఆలోచన చెయ్యి. ఒక్కసారి ముఖ్యమంత్రి జగన్ హైదరాబాద్లో అడుగు పెడితే, ఒక్కసారి జగన్ హైదరాబాద్లో తన పార్టీని విస్తరిస్తున్నాను అనే ప్రకటన చేస్తే గనక మీకు పుట్టగతులు ఉంటాయో ఆలోచన చేయండి. 2 తెలుగు రాష్ట్రాల్లో జగన్కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణకు జగన్ ఒక్క అడుగు పెడితే గనక బాక్స్ ఆఫీసులు బద్దలవుతాయి, జాగ్రత్త అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా. అనవసరంగా గెలికి గిచ్చుకోవద్దని తన పని తాను చేసుకుంటూ వెళ్తున్న జగన్ గారిని అనవసరంగా గెలిగితే మాత్రం పరిణామాలు మాత్రం ఊహించరని, ఆయన అడుగు పెట్టినా ఆయన కన్ను ఒక్కటి ఇక్కడ వేసినా ఇక వేరే మీకు మొత్తం బాక్సులు కాదు కదా, తట్ట బుత్త సదురుకొని ఎగిరిపోవాలి మీరు. మీకు అర్థం కాదు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి.
ప్రజల ప్రభుత్వం. ప్రజలకు ఏం కావాలో ఆయన కేవలం 5 ఏళ్లలో, అందులో సంవత్సరంన్నర కరోనాకు పోయినప్పటికే ఈ స్థాయిలో ఆయన సంక్షేమాన్ని ఇచ్చి దేశవ్యాప్తంలో అగ్రంగా ఆయన నిలబడి ఉన్న ఈ తరుణం మీకు గుర్తుకు లేదా? పిచ్చిగా వాగడం తప్ప. ఇలాంటివన్నీ కూడా ప్రజలు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండాలి. చంద్రబాబు గురించి పల్లెత్తు మాట మాట్లాడిన ఈ రేవంత్ జగన్ అనే దమ్ము ధైర్యం చేస్తాడా? ఇక తెలుగుదేశం పార్టీ పెట్టుకున్న కూటమి గురించి కూడా రేవంత్ సెటైర్లు పేల్చారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ఏపీలో ఎవరు గెలిచినా మోదీ దగ్గరకు వెళ్లాల్సిన వారేనని విమర్శించారు. ముందు ఈ మాట మీ బాబు గారికి చెప్పయ్యా. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ కళ్యాణ్ అని ఎద్దేవా చేశాడు ఈ రేవంత్ రెడ్డి. ఢిల్లీకి వెళ్ళి వంగి నమస్కారాలు పెట్టాల్సింది జగనో, చంద్రబాబు, పవనో దేవుడేరుగా పక్కన పెట్టయ్యా. ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నువ్వు తుమ్మిన దగ్గర చివరకు కిందికే గాలిపోయినా కాంగ్రెస్ ఢిల్లీకి ప్రయాణం ఎందుకు అవుతున్నావు? అక్కడికి వెళ్ళండి, ఇక్కడ గాలి కూడా పీల్చుకోలేని నువ్వు ఏపీ రాజకీయాల గురించి మాట్లాడతావా? జగన్మోహన్ రెడ్డి గారు తను సొంతంగా ఒక పార్టీ పెట్టి నిలదొక్కుని ఈరోజు రాష్ట్రం ముఖ్యమంత్రి అయ్యాడయ్యా. నీ మాదిరిగా ఒక దగ్గర సంచులు పట్టుకొని నిలబడి, మరో దగ్గర సంచులు పంచుకుంటూ దొరికి, మరో దగ్గర సంచుల కోసం పార్టీలో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కాదయ్యా. ఆలోచన చేయండి ప్రజలారా. ఇలాంటి జిమ్మిక్కులు ఎన్నెన్నో వస్తాయి రాబోయే రోజుల్లో. అప్రమత్తంగా ఉండండి, ఆయుధంగా తిప్పికొట్టండి. రేవంత్ రెడ్డి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఓటు శాతం లేని ఈ వ్యక్తులు ఎంత హంగామా చేసినా కేవలం సర్కస్లో అక్కడక్కడ చూసే ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన వ్యక్తుల్లానే చూస్తారు ప్రజానికం తప్ప పెద్దగా సీరియస్గా తీసుకోరు. అది సత్యం.